పరిష్కారం ఈ వ్యాధికి ఏదైనా ఉంది అంటే అది కేవలం ఫంక్షనల్ మెడిసిన్ అక్యుపంక్చర్‌లోనే ఉంది. దాన్ని ఎలా చేస్తాం? ఇప్పుడు మీకు పాడైపోయిన వ్యవస్థ ఏంటి? రోగనిరోధక శక్తి. ఆ రోగనిరోధక శక్తిని చేస్తే గానీ ఈ సమస్యని మనం ఆపలేం. అంటే రోగ మూలాలు అదే. రోగనిరోధక శక్తిని మెయింటైన్ చేయాల్సిన వ్యవస్థ వచ్చేసి గట్ హెల్త్. అంటే మీ జీర్ణకోశ ఏదైతే ఉందో, మీ గట్ హెల్త్ ఏదైతే ఉందో, అంటే మంచి బ్యాక్టీరియా, హెల్తీ బ్యాక్టీరియా ఉంటే 70% ఇమ్యూన్ సిస్టమ్ గట్ హెల్త్ మెయింటైన్ చేయాలి. అంటే ఈ 2 వ్యవస్థలు పాడైపోయినట్టే కదా! అండ్ ఈ వ్యవస్థలు ఎక్కడి నుంచి వస్తాయి శరీరానికి అంటే పుట్టుకతోని రావు. పుట్టాకనే మనకి ఇవి డెవలప్ అవుతాయి. ఒకవేళ వంశపారంపర్యంగా ఎవరికన్నా ఈ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్, ఎలర్జీస్ ఉన్నాయనుకోండి, తల్లి పాల ద్వారా ఈ రోగనిరోధక శక్తి అనేది మన బాడీకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ గట్ హెల్త్ అనేది మనం తింటున్న ఆహార పదార్థాల ద్వారా మనకి హెల్తీ బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా, టాక్సిన్స్ అని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫుడ్ ద్వారా డెవలప్ అవ్వాలి. అంటే ఈ గట్ హెల్త్, ఇమ్యూన్ సిస్టము మనం పుట్టాక డెవలప్ అయ్యే వ్యవస్థలు. ఈ వ్యవస్థల్ని మార్చేసుకోవాలి ఇంకా. ఎందుకంటే ఇవి కంప్లీట్‌గా డిఫెక్టివ్ వ్యవస్థలు. సో, వ్యవస్థల్ని మార్చుకోవడం కరెక్టా? లేకపోతే పార్ట్‌లు మార్చుకోవడం కరెక్టా? పోనీ పార్ట్‌లు వ్యవస్థను మార్చుకుంటే మార్చుకుంటేనే కరెక్ట్. పోనీ పార్ట్‌లు మార్చుకుంటే పరిష్కారం అవుతుందంటే అది కూడా అవ్వదే. సో, వ్యవస్థల్ని మనం ఎంత అర్లీగా ఈ వ్యవస్థలు, ఈ డిఫెక్టివ్ వ్యవస్థని మార్చుకుంటే అంత త్వరగా డ్యామేజ్ ఆగిపోతుంది. అంత త్వరగా మీరు మళ్ళీ నార్మల్‌గా రికవర్ అవ్వచ్చు.